Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, ముందుగా అందరికీ JL, DL డెమాన్స్ట్రేషన్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఎమిలీ అకాడమీ తరపున కంగ్రాచులేషన్స్. అయితే మీలో చాలా మందిలో ఒక యాంగ్జైటీ ఉంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, 25 మార్క్స్ ఉండే డెమాన్స్ట్రేషన్ ఎలా చేయాలి, మరి దీనిపైన గైడెన్స్ లేకుండా చాలామంది మానసికంగా ఒక స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ సంబంధించిన ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఒకవేళ డెమాన్స్ట్రేషన్ చేయవలసి వస్తే ఏ విధంగా పాఠం చెప్పాలో నేను ఇచ్చేటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో కండి తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు. సో ఇంటర్వ్యూ అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది రిటర్న్ క్వశ్చనర్ కాదు, ఓరల్ క్వశ్చనర్. ఓరల్ అంటే మౌఖికంగా ప్రశ్నలు అడిగితే నువ్వు జవాబులు చెప్పాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఇంటర్వ్యూవర్ అండ్ ఇంటర్వ్యూవీ. సో ఇంటర్వ్యూవర్ అంటే ప్రశ్నలు అడిగే వ్యక్తి, ఇంటర్వ్యూవీ అంటే జవాబులు చెప్పే వ్యక్తి. కనుక ఇప్పుడు సహజంగా జవాబులు చెప్పే వ్యక్తికి ఒక టెన్షన్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి అభ్యర్థికి కూడా మినిమం 50% మార్క్స్ వేస్తారు. కనుక 25 మార్కులలో నీకు 12.5 మార్కులు వచ్చినట్లే. మిగతా 12 మార్కులు ఎలా సాధించాలి డెమాన్స్ట్రేషన్లో, దానికి కొన్ని టిప్స్ పాటించండి మీరు. సో మొదటి టిప్ ఏంటంటే డ్రెస్ అప్రాప్రియేట్లీ. ఇంటర్వ్యూ పోవడానికి ముందు అప్పుడు కొంతమంది కొత్త డ్రెస్ కొంటుంటారు, అప్పుడు కూడా ఇస్త్రీ చేసుకుంటుంటారు కొంతమంది. అట్లా కాకుండా ఒకవేళ మండే ఇంటర్వ్యూ అంటే సండేలోగా ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ఉండాలి. సాధ్యమైనంత వరకు మీ యొక్క డ్రెస్ అనేది మీ జాబ్ను ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఇండియన్ కండిషన్స్లో ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్ ఎలా ఉంటాడు, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్ అటైర్ ఎలా ఉంటుంది. సో ఆ డ్రెస్ కూడా మరీ డార్క్ కలర్స్ కాకుండా బ్లాక్ కలరు, రెడ్ కలరు, విప్లవ భావాలతో పోకుండా మీరు లైట్ కలర్, మరి మీకు అలవాటైనటువంటి డ్రెస్, అప్పటికప్పుడు కొత్తగా పోయి కళాంజలి, రేమన్ షోరూంలో పోయి కొనకుండా గతంలో నువ్వు ధరించినటువంటి పాత డ్రెస్సే మరి మంచిగా ఇస్త్రీ చేసుకొని లైట్ కలర్ డ్రెస్తో వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క విమెన్ యాస్పిరెంట్స్కు చెప్తున్నాను, ఇంట్లో బీరువాలో నగలు ఉన్నాయి కదా అని అన్ని నగలన్నీ వేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. మరి సింపుల్గా ఒక లెక్చరర్ను ప్రతిరోజు మనం యూనివర్సిటీస్లో కాలేజీలో ఎలా చూస్తామో అట్లా సింపుల్ మరి అటైర్ అనేది, డ్రెస్ అనేది, ఆర్నమెంట్స్ అనేటివి ఉండాలి. సాధ్యమైనంత వరకు ఒక ఫంక్షన్కి పోకుండా మరి ఒక కాలేజీకి పోతున్నట్లు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. సో మెన్ యాస్పిరెంట్స్, పురుష అభ్యర్థులకు చెప్తున్నాను, మరి అర్జున్ రెడ్డి మాదిరి గడ్డం పెంచుకొని పోకుండా, ఒకవేళ గడ్డంతో వెళ్ళాలనుకున్నా కూడా మంచిగా ట్రిమ్ చేసుకొని వెళ్ళండి. ఎప్పటికైనా కూడా మన ఇండియన్ కండిషన్స్లో ఒక ఉపాధ్యాయుడు క్లీన్ షేవ్తో వెళ్ళాలి, అప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు. అంతేగాని పాఠం చెప్పేటప్పుడు 45 మినిట్స్ 1 అవర్ విద్యార్థులు మన వైపు చూస్తారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లజెంట్ లుక్తో, ప్లజెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో, క్లీన్ షేవ్తో లేకుంటే మరి ట్రిమ్తో మీరు వెళ్ళాలి. ఇది డ్రెస్కి సంబంధించి. డ్రెస్ బాగానే ఉంటుంది కానీ షూ మాత్రం వారం రోజుల నుంచి పాలిష్ కొట్టుకోకుండా హైదరాబాద్లో ఉన్న దుమ్మంతా కూడా మన షూ పైన ఉంటుంది. కనుక ఎప్పుడైనా ఇంటర్వ్యూలో మనం వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్, మనం వేసుకునేటువంటి షూ కానీ చెప్పులు కానీ పరిశుభ్రంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనల్ని చూసేటప్పుడు ఈ షూ వైపు, చెప్పుల వైపు చూస్తాడు. ఇంటర్వ్యూవర్ కూడా మీరు డోర్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీ అటైర్ని గమనిస్తారు, మీ షూ ఎలా ఉంది, పరిశుభ్రంగా తలదూకొని వెళ్ళాలి. అదేవిధంగా మంచి షూ వేసుకొని వెళ్ళాలి. ఇది డ్రెస్కు సంబంధించి. సరే, అరైవ్ ఇన్ గుడ్ టైం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఇంటర్వ్యూ 9కు ఉంటే 1 గంట ముందే ఆ ఇంటర్వ్యూ కేంద్రానికి చేరుకోండి.
గంట 2 గంటల ముందు వెళ్ళండి కానీ 1 నిమిషం లేటుగా వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తున్నా. సో రీచ్ ద ఇంటర్వ్యూ ఆర్ బోర్డ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ బిఫోర్ 1 hour 2 hour రదర్ దాన్ లేట్ ఇన్ 1 minute. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైంకు వెళ్ళకపోతే ఏమవుతుందంటే మీరు బస్ ఎక్కిన దగ్గర నుంచి, ఆటో ఎక్కిన దగ్గర నుంచి మరి ఈ యొక్క ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్ళే వరకు చాలా స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. దానివల్ల స్వెట్టింగ్ వస్తుంది, మరి షీవరింగ్ వస్తుంది, డ్రై లిప్స్ వస్తాయి. మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అని ఇంటర్వ్యూలు అంటే మనకు మాటలు పెగలవు. ఎంతో కంటెంట్ ఉంటుంది కానీ ఆ టెన్షన్ వల్ల అదంతా కూడా మర్చిపోతాం. మీ బలం ఏంటి, బలహీనత అంటే మా బలహీనత అంటే ఇదే అని నువ్వు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో అరైవ్ ఇన్ గుడ్ టైం. దానికి ముందే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ఫోటో కాపీ సెట్స్, మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, హాల్ టికెట్, ఇవన్నీ కూడా 1 day ముందే మీరు రెడీ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, లేకుంటే మీకు సంబంధించినటువంటి నేటివిటీ సర్టిఫికెట్ కానీ, స్టడీ సర్టిఫికెట్స్ కానీ, ఒరిజినల్స్ అన్నీ కూడా ఉండాలి. వాటితో పాటు ఒక 3-4 ఫోటో కాపీ సెట్స్ కూడా ఉంటే చాలా మంచిది. వీటితో పాటు రీసెంట్ మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఇది ఇంటర్వ్యూకి పోవడానికి ముందు. సో ఇంటర్వ్యూకి వెళ్తారు. వెళ్ళిన వెంటనే డోర్ ఒకవేళ కొట్టవలసి వస్తే ఒక 2 సార్లు మాత్రమే డోర్ కొట్టండి. ఇంట్లో డోర్ కొట్టినట్లు కొట్టొద్దు గట్టిగా. సో ఆ డోర్ దగ్గర నుంచి చైర్ దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మరి చాలా కాన్ఫిడెన్స్తో నడవండి. వీలైతే చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్, చుట్టూ ఒక 4 ఉంటే అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఒకరి వైపు చూసి కాకుండా అందరి వైపు చూసి గుడ్ మార్నింగ్ చెప్పాలి, లేక గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పాలి. చైర్పై కూర్చున్నప్పుడు పూర్తిగా సినిమా థియేటర్లో కూర్చున్నట్లు కంప్లీట్గా చైర్ ఆక్యుపై చేయొద్దు. అట్లనే పెళ్లి చూపులలో కూర్చున్నట్లు ఇట్లా ఈ చివరిని మాత్రమే కూర్చుంటారు కొంతమంది, ఈ చైర్ అంతా నాది కాదని. అది కూడా కరెక్ట్ కాదు. మంచి ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్తో కూర్చోండి చైర్లో. చాలా ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ అంటే. ఈ బాడీ లాంగ్వేజ్లో మీ యొక్క ఐస్, కళ్ళు గమనిస్తారు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తారు, అదేవిధంగా మీ లిప్ మూమెంట్స్ గమనిస్తారు. ఓకే, ఓవరాల్గా మీ యొక్క హ్యాండ్ మూమెంట్స్ చూడండి, ఇక్కడ హెడ్ మూమెంట్స్, ఐ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా మీలో మంచి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా కనుక్కుంటారు. ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు, లేక నువ్వు పాఠం చెప్పవలసి వచ్చినప్పుడు ఒక టీవీ యాంకర్ కదిలించినట్లు ఇట్లా తల కదిలిస్తూ హెడ్ మూమెంట్స్ ఇస్తూ మీరు పాఠం చెప్పాలి లేక మాట్లాడాలి. సో హెడ్ మూమెంట్స్ ఇంపార్టెంట్. సో ఐ మూమెంట్స్, జీవం లేని కళ్ళతో కాకుండా మీ కళ్ళ ఫోకసింగ్ అంతా కూడా ఎట్లా ఉండాలంటే ఒక ఆత్మవిశ్వాసంతో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఎవరైతే ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి వైపు చూస్తూ, సూటిగా కళ్ళ వైపు చూస్తూ మీరు ఆన్సర్ చెప్పాలి. పెళ్లి చూపులలో చెప్పినట్లు తల దించుకొని, తల ఇట్లా పక్కన పెట్టి ఆన్సర్ చెప్పొద్దు. సో ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రశ్న అడిగారో ఆ వ్యక్తి యొక్క ఫేస్ వైపు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఆన్సర్ చెప్పాలి. ఇది ఆత్మవిశ్వాసానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు గుర్తు. చాలామంది ఏం చేస్తారంటే ఈ చైర్లో కూర్చొని తల దించుకొని, తల పక్కకి తిప్పి, తల పైకి చూసుకుంటూ ఆన్సర్ చెప్తారు. అది కరెక్ట్ కాదు. సూటిగా ఫేస్ టు ఫేస్ మరి ఐ కాంటాక్ట్ మీరు మెయింటైన్ చేయాలి. తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్, సాధ్యమైనంత వరకు పాజిటివ్ ఎమోషన్స్తో ఉండండి, చిరునవ్వుతో ఉండండి. ఏదైనా ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలియలేదనుకోండి, నాకు తెలియదని చెప్పండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అంతా కూడా వీడియో రిపీట్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేంత వరకు నీవెవరో బోర్డు మెంబర్స్కు తెలియదు. ద బోర్డ్ మెంబర్స్, ఇంటర్వ్యూవర్స్ డోంట్ నో వాట్ యు ఆర్ అండ్ వాట్ ఆర్ ద యూనిక్ పాయింట్స్ ఇన్ యువర్ పర్సనాలిటీ. సో సెల్ యువర్ యూనిక్ పాయింట్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. నీ బలాల గురించి నువ్వు చెప్పాలి. సో 10th క్లాస్లో నీ అచీవ్మెంట్స్ ఏంటి, ఇంటర్లో నీ అచీవ్మెంట్స్ ఏంటి,
డిగ్రీలో నీ అచీవ్మెంట్స్ ఏంటి, పీజీలో నీ అచీవ్మెంట్స్ ఏంటి, సెట్ క్వాలిఫై అయ్యావా, నెట్ క్వాలిఫై అయ్యావా, జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినావా, ఎస్ఆర్ఎఫ్ వచ్చిందా, ఓకే, పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఏమన్నా చేసావా, దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా ఒక ఫైల్లో ఉండాలి. మరి నీ గురించి ఎప్పుడైనా న్యూస్ పేపర్స్లో క్లిప్పింగ్స్ వచ్చాయా, నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావని, డ్రామాలో బాగా నటిస్తావని, మ్యూజిక్ బాగా ప్లే చేస్తావని, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాగా ఆడతావని, ఎన్ఎస్ఎస్లో ఎన్సిసిలో తర్వాత నీ యొక్క పార్టిసిపేషన్ గురించి ఈ డాక్యుమెంట్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ మధ్యలో వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వేం చేయాలంటే, సార్ నేను ఎన్సిసిలో ఎన్ఎస్ఎస్లో అచీవ్మెంట్ ఉంది, నెట్ క్వాలిఫై కావడమే కాకుండా సెట్ క్వాలిఫై అయ్యాను, పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఉంది, ఇన్ని నేషనల్ సెమినార్స్కి వెళ్ళాను, ఇన్ని ఇంటర్నేషనల్ సెమినార్స్కి వెళ్ళాను అని నీ గురించినటువంటి అచీవ్మెంట్ వారికి చెప్పాలి, సందర్భానుసారంగా చెప్పాలి. దీన్ని మన బలాన్ని ఇంటర్వ్యూ మెంబర్స్ చెప్పి వాళ్ళని ఒప్పించడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇవంతా కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి, అకాడమిక్ అచీవ్మెంట్కి సంబంధించి కొంతమంది ఒక 10-20 మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ రాసి ఉంటారు. ఆ మ్యాగజైన్స్ కూడా వీలైతే తీసుకెళ్ళడం వల్ల, సో సార్ నేను ఇట్లా నేషనల్ మ్యాగజైన్స్కి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాశాను అంటే వాళ్ళు ఈ పోస్టుకు వరకు మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, 10th నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు, నెట్ పాస్ అయ్యాడు, సెట్ పాస్ అయ్యాడు, జేఆర్ఎఫ్ పాస్ అయ్యాడు అని వాళ్ళు మీ గురించి నమ్మి ఈ 12 మార్కులకు అదనంగా కొన్ని మార్క్స్ వేసే అవకాశం ఉంది. సో 1 మార్క్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ డెమాన్స్ట్రేషన్. తర్వాత ఇది బాడీ లాంగ్వేజ్ సంబంధించి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ 4 లేక 5 మంది బోర్డు మెంబర్స్ ఉంటారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్స్ ఉండొచ్చు, సైకాలజిస్ట్ ఉండొచ్చు, లేక గురుకుల బోర్డు మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళు అడిగే ప్రశ్నలు మనం ఊహించని ప్రశ్నలు అడుగుతారు. సో మానసికంగా సిద్ధపడు. నువ్వు ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లు, జిఎస్ ప్రిపేర్ అయినట్లు, కంటెంట్ ప్రిపేర్ అయినట్లు మనం అనుకున్న ప్రశ్నలు రావచ్చు, రాకపోవచ్చు. సో ఈ ఓరల్ క్వశ్చనర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. తెలిస్తే ఆన్సర్ చెప్పాలి, లేకుంటే సార్ నాకు ఆ ఏరియా టచ్ లేదు సార్ అని నిజాయితీగా ఒప్పుకోవాలి. చాలా ఇంపార్టెంట్. తెలిసినది చాలా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ మాత్రం చెప్పాలి. ఒకవేళ మధ్యలో మీరు ఏమైనా అడగాలనుకున్నారా అంటే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మీ బలం ఏంటి, బలహీనత అంటే ఏమిటంటే చెప్పండి, మీ బలాలు అంటే చెప్పండి. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ మీ బలాలు 10th నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు, కరిక్యులర్ యాక్టివిటీస్లో, కరిక్యులర్ యాక్టివిటీస్లో మీరు సాధించినవి. బలహీనతలు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఉంటే అన్ని బలహీనతలు చెప్పకూడదు. బలహీనతలు అంటే ఏం లేదు సార్, నేను అప్పుడప్పుడు కన్సిస్టెంట్గా చదవలేను, అది ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటున్నాను, లక్ష్యం పెట్టుకుంటాను, కొన్నిసార్లు పూర్తిగా లక్ష్యం సాధించలేకపోతున్నాను. ఇట్లా మనం పాజిటివ్గానే చెప్పాలి, కానీ బలహీనతలు చెప్పాలంటే మొత్తం లిస్ట్ అంటే చదవద్దు. స్మోకింగ్ ఉంది, డ్రింకింగ్ ఉంది, ఇట్లాంటివన్నీ చెప్పకూడదు. బలహీనతలు అంటే అవి కాదు. పర్సనాలిటీ పరంగా, ఏదైనా టైం మేనేజ్మెంట్ పరంగా, గోల్ సెట్టింగ్ పరంగా ఏదైనా మన బలహీనతను కూడా బలంగా మనం చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ బలహీనత ఏంటంటే సార్ నేను అందరినీ నమ్ముతా సార్, అది బలహీనతే. కానీ సో మీ యొక్క మంచితనం, మీ యొక్క పర్సనాలిటీలో ఒక గొప్ప లక్షణం గురించి మీరు చెప్పినట్లు. ఇది బ్రీఫ్గా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, మీరు గురుకుల డెమో వెళ్తున్నారు. ఈ గురుకుల డెమో గురించి వెళ్ళేటప్పుడు ఈ గురుకులాస గురించి తెలుసుకోండి. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మైనారిటీ కాలేజెస్, సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. ఆ డిఫరెంట్ దాదాపు 5 సొసైటీస్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ చదువుకొని పోండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గురుకులాలు ఎక్కడ ప్రారంభమైనాయి? అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో సర్వేల్లో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాఠశాల 1971లో అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ప్రారంభించారు. సో ఈ గురుకులాలను బాగా అభివృద్ధి పరిచినది ఎవరంటే ఎస్ఆర్ శంకరన్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కమ్ టు ద పాయింట్. ఇక్కడ టాక్ టు కరెంట్ అండ్ పాస్ట్ గురుకుల ప్రిన్సిపాల్స్. ఒకవేళ ఇది ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ అయితే రీసెంట్గా సెలెక్ట్ అయిన ప్రిన్సిపాల్స్, అంతకుముందు సెలెక్ట్ అయిన ప్రిన్సిపాల్స్కు వారి ఇంటర్వ్యూ అనుభవాలు, డెమో అనుభవాలను గురించి మీరు తెలుసుకోండి. ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
అట్లనే జేఎల్ ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు, డిఎల్ ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు, అంతకుముందు జేఎల్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు, లేకుంటే మీకు మండే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి, ట్యూస్డే పడింది, ఈ మండే ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోండి. గతంలో జేఎల్ డిఎల్ డెమాన్స్ట్రేషన్కు వెళ్ళిన వారి యొక్క అనుభవాలు తెలుసుకోండి. దానివల్ల కొంత మానసికంగా మీరు సిద్ధపడవచ్చు. సో అనలైజ్ యువర్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. చూడండి, ఈ ఉపాధ్యాయ ఉద్యోగానికి సంబంధించి, లెక్చరర్ జాబ్కి సంబంధించి కంటెంట్, కమ్యూనికేషన్, కంపిటెన్సీ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు కంప్యూటర్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిపైన బాగా ఫోకస్ చేయండి. కంటెంట్, మీరు చెప్పబోయే సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అంతా ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ కాలేజీ లెక్చరర్గా ఉంటారు మీరు. ఇప్పుడు బుక్స్లో ఫస్ట్ ఇయర్లో ఏ సిలబస్ ఉంది, సెకండ్ ఇయర్లో ఏ సిలబస్ ఉంది అంటే నువ్వు చెప్పగలగాలి. డిఎల్కి వెళ్తున్నారు మీరు, మీ సబ్జెక్ట్ సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయని అడుగుతారు. ఆ సిలబస్ అడుగుతారు ఒక్కొక్కసారి. అవి కూడా మీరు ప్రిపేర్ కావడం మంచిది. సో ఇది కంటెంట్కి సంబంధించి. కమ్యూనికేషన్ చాలా క్లియర్గా, స్పష్టంగా, నిదానంగా మాట్లాడాలి. తొందరపడకుండా మాట్లాడకూడదు. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావో అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ స్పష్టంగా మాట్లాడు. తర్వాత కంపిటెన్సీ. ఒకవేళ డెమాన్స్ట్రేషన్లో, డెమో అంటే ఒక వస్తువు బాగా ఉందో లేదో దాని పనితీరు గురించి మనకు షోరూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది డెమో. ఇక్కడ కూడా నువ్వు ఒక జేఎల్గా, డిఎల్గా పాఠం చెప్పమని అడిగినప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ముందుగానే ఒక 4-5 టాపిక్లు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఈ బోర్డు మెంబర్స్ ఒకవేళ టాపిక్ అడిగితే ఆ టాపిక్ సంబంధించి ఏ టాపిక్ అయినా కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక 1 minute 2 minutes చెప్పవచ్చు. ఆ టాపిక్ సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒక 1 minute చెప్పవచ్చు. ఆ టాపిక్ సంబంధించిన ఎవల్యూషన్ అంటే పరిణామం, నాటి నుంచి నేటి వరకు ఎట్లా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లాస్ అంటాడు, సో దానికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజన్ అంటాడు, రిలీజన్ స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడు ఎట్లుంది. ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకోండి. సో హిస్టారికల్ డెవలప్మెంట్, ఎవల్యూషన్ అనేది మీరు చెప్పుకుంటారంటే, సో ఇంట్రడక్షన్కు, హిస్టారికల్ డెవలప్మెంట్కు, ఎవల్యూషన్కే ఒక 3 minutes టైం పడుతుంది మనకు. ఒక 3 minutes మనకు ఆ పాయింట్స్ మాత్రమే, ఆ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్స్ మీరు చెప్పాలి. సో ఈ కాన్సెప్ట్స్ను మీరు మెయిన్ కాన్సెప్ట్, సబ్ కాన్సెప్ట్గా డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సెల్ గురించి చెప్పాలి. సో హ్యూమన్ సెల్, కణం గురించి చెప్పాలి. సో కణం అంటే ఏమిటి, క్రోమోజోమ్స్ అంటే ఏమిటి, కణంలో ఉండే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అంటే ఏమిటి. సో కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ క్రోమోజోమ్స్ లోపల ఉండేవి సెల్స్, కణాల లోపల ఉండేటువంటి ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ చెప్పాలి. స్టాటిస్టిక్స్లో 2 parts ఉన్నాయి మనకు. ఓకే, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. సో దాంట్లో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దాంట్లో మళ్ళీ కాన్సెప్ట్స్ మీన్, మోడ్, తర్వాత మీడియన్. మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, దాంట్లో మళ్ళీ 4 కాన్సెప్ట్స్. కనుక ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు టాపిక్లో కాన్సెప్ట్స్, సబ్ కాన్సెప్ట్స్గా మీరు టాపిక్ను విభజించుకోండి. ఎప్పుడైనా బోర్డు పైన నిలబడేటప్పుడు 45 degrees యాంగిల్లో నిలబడాలి. ఒకవేళ బోర్డు ఇచ్చి పాఠం చెప్పమంటే పూర్తిగా ఇట్లా బోర్డు వైపు నిలబడకుండా ఈ విధంగా 45 degrees కోణంలో బోర్డు మెంబర్సే విద్యార్థులు అనుకొని మరి ఈ బోర్డు పైన రాసేటప్పుడు గట్టిగా చదువుతూ రాసేటప్పుడు లెజిబుల్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, స్పేస్ ఇస్తూ రాయాలి. తర్వాత రబ్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ బోర్డును రబ్ చేయాలి. ఇది బోర్డు ఉపయోగించడం. ఇంకొక టిప్ చెప్తున్నా మీకు, పాఠం చెప్పేటప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు సింపుల్, మీకు ఎక్కువ టైం కూడా ఇవ్వరు, మినిమం 10 minutes, మ్యాక్సిమం 20 minutes ఇస్తారు. ఏదైనా ఒక పాఠం చెప్పమన్నప్పుడు నోన్ టు అన్నోన్ అనే ప్రిన్సిపల్తో ఆ పాఠం చెప్పండి. నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పొలిటికల్ సైన్స్ జాబ్కి సంబంధించిన లెక్చరర్గా వెళ్తున్నారు. మమ్మీ పేరు ప్రధానమంత్రి, డాడీ పేరు రాష్ట్రపతి. డాడీ కుటుంబాన్ని నడిపితే అది ప్రెసిడెన్షియల్ రోల్. మమ్మీ ప్రధానమంత్రి, మమ్మీ కుటుంబాన్ని నడిపితే అది మరి పార్లమెంటరీ డెమోక్రసీ. అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా అనే 2 భావనలు చెప్పడానికి మమ్మీ డాడీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కుటుంబం అనేది దేశం అయితే, ఈ కుటుంబంలో తండ్రి అనేవాడు ప్రెసిడెంట్, అధ్యక్షుడైతే తండ్రి చేతిలోనే పరిపాలన అంతా ఉండి
తండ్రి మాత్రమే నిజమైన అధికారిగా ఉంటే అది అమెరికాకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ రోల్. మమ్మీ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ఒకవేళ డాడీ డమ్మీగా ఉంటాడు, మమ్మీ మొత్తం ఇంట్లో ఉండే పరిపాలన అంతా చూసుకుంటుంది. అది పార్లమెంటరీ డెమోక్రసీ. ఇక్కడ పార్లమెంటరీ డెమోక్రసీకి, ప్రెసిడెంటల్ డెమోక్రసీకి సింపుల్, నోన్ తెలిసిన అంశాలు మమ్మీ డాడీ, అన్నోన్ తెలియని అంశాలు చెప్పాం. ఏ పాఠమైనా ఏ కాన్సెప్ట్ అయినా విత్ ఎగ్జాంపుల్స్తో మీరు చెప్తే మీరు సక్సెస్ కావచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఇంతసేపు ఈ వీడియో చూశారు. చివరిలో మీరు ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్పి తీసుకోనండి. మరి సర్టిఫికేట్స్ పట్టుకునేటప్పుడు కానీ, ఫైల్లో సర్టిఫికేట్స్ పెట్టుకునేటప్పుడు కానీ తొందర లేకుండా వాళ్ళ ముందు ఒక కుప్పగా సర్టిఫికేట్స్ కింద పడేయకుండా ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఆర్డర్లో సర్టిఫికేట్స్ తీయండి. అందరికీ థ్యాంక్స్ చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో డోర్ వరకు నడిచి బయటకు వచ్చేయండి. చూడండి, ఇంటర్వ్యూ అంటే అదొక భూతద్దంలో చూడొద్దు, అదొక రాకెట్ సైన్స్ కాదు. వీలైతే బిఫోర్ జేఎల్ డిఎల్ యాక్చువల్ డెమాన్స్ట్రేషన్కి ముందు మీ ఇంట్లోనే ఎవరైనా తెలిసిన టీచర్లతో మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. ఒక అద్దం ముందు నిలబడి పాఠం చెప్పండి. దీనివల్ల కొంత ఆత్మవిశ్వాసంతో మీరు ఇంటర్వ్యూకు వెళ్ళగలుగుతారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉండే నంబర్కు మీరు కాల్ చేయండి. సో ఈ నంబర్ ద్వారా మీకు మీ సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా కూడా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్మితే ఈ జేఎల్ డిఎల్ కాదు, సివిల్స్ కూడా సాధిస్తారు. ఎప్పటికి కూడా ఆత్మవిశ్వాసం అనేది మనకు తగ్గకూడదు. అధిక విశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.